రజితశ్రీ గారు, సైన్స్ జ్యోతిష్యం రెండు మంచి విషయాలే చెప్తాయి, కానీ ఎక్కడో కొన్ని విషయాల్లో ఈ రెండింటికి కూడా సరిపడదు. ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుందంటే ఇది ఒక ఖగోళ అద్భుతం, ఇది ప్రతి ఒక్కళ్ళు చూడాలి, ఇది ప్రతిసారి చూసేది కాదు, కాబట్టి మీరందరూ బయటికి రండి, మీరు చూడండి, మీ పిల్లలకి చూపించండి అని సైంటిస్టులు చెప్తారు. కానీ జ్యోతిష్యం ఏం చెప్తుందంటే ఆ గ్రహణం నీడ మీద పడితే మంచిది కాదు, ఇంట్లో ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంటారు. ఇప్పుడు ఏంటి, బయటకు వచ్చి చూడమంటారా చూడొద్దంటారా చంద్రుడిని? ఇక్కడ నేను జ్యోతిష్య పరంగానే వచ్చాను, దాన్నే నేను ఎక్కువగా బిలీవ్ చేస్తాను, నమ్ముతాను, కాబట్టి చూడొద్దనే చెప్తానండి. ఎందుకంటే ఎవరు చూడొద్దనే చెప్తాను. నో, ఎవ్వరు చూడకూడదు. ఇప్పుడు గ్రహణం ఏర్పడుతుంది, ఒక ఏదో ఒకటి రాహువు చంద్రుడు మీకేమీ తెలియకపోయినా ఒకటి మనకు కనిపించట్లేదు, ఒకటి ఆకాశంలో డిఫరెంట్గా మారబోతుంది అంటే ఏదో చేంజ్ ఉంది అని కదా అర్థము. అందులోనూ మనం మొత్తం ఫ్రీక్వెన్సీ నమ్ముతాము, సైన్స్ కూడా ఫ్రీక్వెన్సీ నమ్ముతుంది, కాస్మిక్ ఎనర్జీస్ నమ్ముతుంది, గ్రావిటల్ ఫోర్స్ కానీ పుల్లింగ్ కానీ ఇవన్నీ మనం నమ్ముతాం. కాబట్టి అక్కడ గ్రహణం జరుగుతున్నప్పుడు కాస్మిక్ ఎనర్జీ అనేది కానీ రేస్ కానీ యూవీ రేస్ కానీ ఇలా చాలా రకాలుగా నీ చుట్టూ కనిపించని అణువుల్లో కూడా తేడా జరుగుతుంది. దానికి తోడు నీ బాడీలో చంద్రుడు అనేది మన బాడీలో కూడా వాటర్ని ఇండికేట్ చేస్తాడు, నీరు అంటే నీలో కూడా ఒక సముద్రంలో ఎలా అయితే అలజడి కనిపిస్తూ ఉంటుందో మన శరీరంలో కూడా ఆ అలజడి అనేది చంద్రగ్రహణం సమయంలో కనిపిస్తూ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి గ్రహణం అనేది మనకి సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి ఉంది, అంటే భూమి మీద మనం ఉన్నాం. అలా ఎప్పుడైతే మనం ఆ గ్రహణాన్ని వీక్షిస్తూ ఉంటామో ఆ రేస్ అనేవి ఏవో చేంజ్ ఉంది మన బాడీ పైన, మనం ఎక్స్రే కానీ లేదంటే రేడియేషన్కి ఎక్స్ప్లోర్ అవుతున్నట్టే కదా, అది ఇప్పుడు నీకు ప్రభావం చూపించకపోవచ్చు. ఇప్పుడు ఇన్ని రకాల క్యాన్సర్స్ ఎందుకు వస్తున్నాయి, మనం డిఫరెంట్గా ఎక్స్పోజ్ అవుతున్నాం, చూడొద్దు అన్నవి చూస్తున్నాం, అందుకే కదా. ఇది లాంగ్ రన్ లో జ్యోతిష పరంగా సైన్స్ పరంగా ఏ విధంగా చూసినా చూడొద్దనే చెప్తా. మీరు సేమ్ ఇదే చెప్తారా, మీరు కూడా ఏకీభవిస్తున్నారా? ఇక్కడ సైన్స్కి ఒక పరిమితి ఉంది, ఏమిటది అంటే సెన్సెస్ వరకు మాత్రమే దాని పరిమితి. జ్యోతిషము అనేది బియాండ్ ద సెన్సెస్. కారణం ఏమిటి, ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుంటే, ఒక వ్యక్తి ఆనందంగా ఉంటే కొన్ని హార్మోన్లు పుడతాయి, ఒక వ్యక్తి బాధపడుతుంటే కొన్ని హార్మోన్లు పుడతాయి అని చెబుతున్నారు. ఆనందంగా ఉన్న తర్వాత హార్మోన్లు పుట్టాయా, బాధగా ఉన్న తర్వాత హార్మోన్లు పుట్టాయా, లేకపోతే హార్మోన్లు పుట్టిన తర్వాత వీడు ఆనందంగా ఉంటున్నాడా? అంటే ఈ చర్య జరిగిన తర్వాత అవి పుడుతున్నాయి. అంటే సైన్స్ యొక్క లక్షణం ఏమిటి, ఒక ఘటన జరిగిన తర్వాత దాన్ని అధ్యయనం చేయడము, అంతవరకే పరిమితి దానిది. కానీ నువ్వు ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలో చెప్పేది శాస్త్రం, ముందే చెప్పేది శాస్త్రం. కాబట్టి దీని యొక్క ప్రయోజనం ఎక్కువ. సైన్స్ యొక్క ప్రయోజనం ఉందా లేదా అని గమనించుకున్నట్లయితే చాలా సౌకర్యాలను పొందుతున్నాము, కానీ సుమారుగా కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఏదైతే భూమి అనేది డెవలప్ అవుతూ వచ్చిందో ప్రకృతి పరంగాను, సైన్స్ ప్రారంభమైన తర్వాత ఎంత తొందరగా పతనం అవుతుందో గ్లోబల్ వార్మింగ్ ద్వారా మనం గమనిస్తున్నాం. కాబట్టి ఆలోచన అనేది మన లాభం కోసం అని ఆలోచించినప్పుడు సమాజానికి హితకరం కాని దాన్ని వద్దు అని మనం బయటికి రాగలగాలి. సమాజానికి హితకరం కానిదైనా సరే నాకు ప్రయోజనాన్ని ఇస్తోంది, నాకు గుర్తింపునిస్తోంది అంటే నోబెల్ ప్రైజ్ని ఎవరైతే ప్రకటించారో అతను తయారు చేసినవి బాంబులు. దానివల్ల వచ్చిన పీడ అతని మనసును కలిచివేసింది. ఎందుకు, అతను మరణించాడు అని వార్త వచ్చినప్పుడు రాక్షసుడు మరణించాడు అని పేపర్లో టైటిల్స్ వచ్చాయి. అంటే ఏమైపోయింది, సమాజ హితకరము కాని దాన్ని ఎప్పుడైతే మనం సమాజంలోకి ప్రవేశపెడుతున్నామో అది వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి సైన్స్ అనేది సమాజ హితకరము ఎంతవరకు అయితే ఉన్నదో అంతవరకే దాని యొక్క ప్రయోజనం మనం గమనిస్తాం. ఇప్పుడు ఈ బ్లడ్ మూన్ అని చెప్పి పేరు చెప్పారండి, ఏ కారణంగా వచ్చింది అని సైన్స్ పరంగా అడిగినట్లయితే ఏమండి అది ప్రత్యేకమేమీ కాదండి, రోజు సూర్యుడు పొద్దున్నే సూర్యోదయ సమయానికి మనకి ఎర్రగా కనిపిస్తున్నాడు, వాతావరణంలో ఉన్న ఏవైతే వాయువులు ఉన్నాయో వాటి ప్రభావం చేత మనకి అలా కనిపిస్తున్నాడు తప్ప తన రంగు తాను మార్చుకోలేదు. ఈ సమయంలో ఈ సూర్యుని యొక్క కాంతి ప్రభావం వలన పౌర్ణమిగా పూర్తి చంద్రుడిగా కనిపించవలసిన కనిపించకుండా చివరి అంచుల నుంచి ఏదైతే సూర్యరశ్మి వస్తోందో అది ఈ వాతావరణం పైనుంచి వెడుతూ ఉన్నందువలన ఎర్రగా కనిపిస్తున్నాడు. ఇది సైన్స్. కనిపిస్తే ఏమిటి, కనిపించకపోతే ఏమిటి, నాకేం ఇక్కడేం రావట్లేదుగా. సైన్స్ పరంగా ఆలోచిస్తే, జ్యోతిషపరంగా ఆలోచించినప్పుడు నిత్యము ఏదైతే ప్రభావాన్ని పొందుతున్నామో చంద్రుడి నుంచి ఆ ప్రభావాన్ని మనం కోల్పోతున్నాం. మనఃకారకుడు కాబట్టి ఎరుపు రంగులోకి వచ్చినప్పుడు ఎరుపు కుజుడు అధిపతి కాబట్టి
కుజుడి యొక్క లక్షణాలు వ్యక్తిలో ఎక్కువ అవుతాయి. అంటే ఉద్రేకాన్ని ప్రేరేపిస్తుంది, అంటే కోపాన్ని పెంచుతుంది, కోపంలో మనం తప్పులు చేస్తాము. ఇదంతా సైన్స్ చెప్పే విషయం కాదు, శాస్త్రం చెప్పే రైట్. మీరు